సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురుగాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే గానీ ముందు నువ్వు తలంచుకో. అది తలలు తీసే వంశం రా. తల ముందే చెప్పాను కదా తలంచుకోమని. కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నూనె రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో, అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను, చూసారుగా? బాస్ బాస్ బాస్, వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రే, నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ బాస్ బాస్, అయ్యో రే నువ్వు. సార్ మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. బేసం వెళ్ళేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమైనా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? హౌ వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వద్దులేండి బాస్, అయింది అయిపోయింది సరే. ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీను పట్టుకోండి బాస్. ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో పోతే పోనీ హలో ఈ పాపపు జగతి శాశ్వతమెవరు. ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను, చూసావా? ఏయ్ ఏంటిది, ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది? ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. అసూయ పడతారు. Cheers! Cheers! రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మావుడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది.
మన చేతులు ఏముంది? ఏంట్రా తను ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. మరుగుజ్జు మాల చెప్పు. ఏంటి సార్ వంట చిట్కాల కోసం చిల్లులు గరిటితో ఫోటో తీశారు, రానే లేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లుల గరిటతో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు? బుడంకాయ పులుసు చేయడం అలా టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్. అసలు చదవడానికి చూడడానికి కొంటున్నారు. You're ringing. You must be JK, right? హాయ్. Hi, I'm Sandhya, India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. యా, బై ద వే హీ ఇస్ సెంటర్ పేజ్ నాకి. హాయ్. హాయ్. తెలుసు, ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో. రే నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా, ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడు ఏంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి, అంతేగా? యు మీన్ యు వాంట్ మై సర్వీస్? yes మిస్టర్ నాకి. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? రే, హే, జస్ట్ జోకింగ్ యా. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 times వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మేము కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎస్ మీకెలా తెలుసు? మాకోసం 2 lines పాడతారా ప్లీజ్? ప్లీజ్. నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేక పాచి పాచా రే పేచిరా. ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న డ్రమ్ బీట్ వస్తుంది. బమ్ చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. దాట్స్ ఇట్. సూపర్, లవ్లీ. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అదిరిపోతుంది చూడండి. యా మేడం, యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి. ఓకే. నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతిలో పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట? నవ్వులేసుకుందాంరా, నలిపేసుకుందాంరా అని. రే, మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్ 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 బమ్. దాని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపలయ్యాడరా. హే, రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది నీది, ఇది నాది. రే, ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే, బాయ్. ఈనాటి గుసగుసలు రాసుకో. 2 జేళ్ల సీతకి 3 నెలల కడుపు, గిరజాలోడికి మహాబలుపు. మర్చిపోకుండా గిరజాలు కొంచెం ఎక్కువగా పెట్టి అవును అని రాసుకో. హలో, చెయ్యి ఊపుతూనే ఉందో వెళ్ళిపోతున్నాయి. చెయ్యి ఊపితే ఆగడానికి నేనేమన్నా ఆటోనా? నాకి సెంటర్ పేజ్ నాకి. నాకియా? ఓహో, ఆ 3వాడు నువ్వేనా? ఏ ముందొచ్చుంటే కప్పిచ్చేవాడువా? ఎవరయ్యా నువ్వు? మ్యాంగో జెల్లీలు అమ్ముకునే కాట్రోళ్ళు గళ్ళగా. నేనెవరా? ఎవరంటావా? ఈ కొంప నాదే, హౌస్ ఓనర్ని. ఓ సారీ సార్, తెలియక అడిగాను. దానికెందుకు సార్ బ్రహ్మానందం లాగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు? అద్దెకు దిక్కులేదు కానీ వెటకారంగా ఏం తక్కువ లేదు. ఓహో, పార్టీ ఈ విషయంలో వీకా? సార్, మాకు మాత్రం ఏంటి సార్ ఇక్కడ ఉండాలని ఏమన్నా ఆశ? పక్కనే మల్లీశ్వరి అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే అక్కడ చిక్కియా ముక్కియా. చిక్కియా ముక్కియానా? గిలి గిలి బిలి 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 గిలి గిలి బిలి బిలియా?
సరిగ్గా చెప్పాడు. బ్రోతల హౌస్ ఉంది సార్, బ్రోతల హౌస్. ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా? అందరూ అక్కడికే వెళ్తున్నారు సార్. ఓ అపార్ట్మెంట్ పేరేంటను? మల్లీశ్వరి అపార్ట్మెంట్. మల్లీశ్వరి అపార్ట్మెంట్ సార్. ఏం సార్ మీరు అక్కడికే వెళ్తారా? పొరపాటుగా కూడా అటు వెళ్ళను. ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. నీ పేరేటను? నాకి. నాకి స్వీట్ బాయ్. మల్లీశ్వరి అపార్ట్మెంట్స్. Cocolire. एक चिकन पीस देना भाई. अरे पैसा ले रहो ना, और थोड़ा मसाला डाले. నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే సరే, ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరా రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయరా. సార్ 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 నాకు చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంట్ గానే వెళ్ళాలి. సార్ శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్. ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్. ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్తే అర్థం కదా, పోరా. హలో డాక్టర్, నేను సెంటర్ పేజ్ నాకిని మాట్లాడుతున్నా. గండి కొట్టేసి ఆగనని మొండికేస్తుంది డాక్టర్. లూజ్ మోషన్స్ డాక్టర్. ఇది ఏమన్నా పకోడియా? శాంపుల్ అడుగుతున్నారేంటి డాక్టర్? ఓ అందుక తప్పకుండా పంపిస్తాను డాక్టర్. నాకు ఎలా అయినా ఈ బాత్రూమ్ నుంచి జామీన్ ఇప్పించాను డాక్టర్.
చికెన్ లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియానా చికెన్ అని ఒకటి తినాన్రా, పంపు సెట్ లాగా ఎరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్ల జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండి కుట్టినట్టు బాడీ, వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మావా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలకా హాస్పిటల్లో ఇచ్చేరా. రే, నేను నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రా. నేనేం తనకేమనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా. రే బక్క పీనుగా, మళ్ళీ దిప్తా అన్నావంటే పైకొచ్చి తంతా. నాట్యానికి శ్రద్ధ ముఖ్యం. వాళ్ళు కర్రతో ఎంతలా పొడిచినా మీ శ్రద్ధంతా నా తాళం మీదే ఉండాలి. అర్థమైందా? రెడీ రెడీ. సరిగ్గా ధీమి. మామా ప్లీజ్ ఇచ్చేయరా. రే, ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా, అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి, యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు, డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివరీ చేయమని చెప్పాడు, ఇచ్చేరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ ని కొరియర్ బాయ్ ని చేసావు కదరా. ఆంబోతుకి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. రేయ్, నీళ్ళు పట్టావా? నేనే నీళ్ల లారీలా కార్చుకుంటూ తిరుగుతున్నాను, నేనెలా నీళ్లు పట్టనురా. రేయ్, నా ఆరెంజ్ జ్యూస్ ఏమైందిరా? ఆరెంజ్ జ్యూస్ అది థిక్గా ఉండడంతో మ్యాంగో జ్యూస్ అనుకున్నాను. ఆ మాత్రం టేస్ట్ తెలీదా? తీసాననేగా అన్నాను, తాగేనని చెప్పలేదుగా. అమ్మ నాకు, అంటే నా 140 రూపీస్ జ్యూస్తో నీ గూ కడుక్కున్నావా? కడుక్కునే తొందరలో రేటు చూడలేదురా, కావాలంటే నీకు ఇంకోటి కొంటానులే. ఇకపై జ్యూస్ ఎలా తాగనరా? జ్యూస్గా కాకపోతే పండుగ తినరా పిచ్చనాయాలా. రే మామా, రే జ్యూస్తో కడుక్కోవడం వల్ల చీమలు పడుతున్నాయిరా, ఆ చీమల మంది తెచ్చి చుట్టూ జల్లిపోరా. నా జ్యూస్తో కడుక్కున్నావుగా, నీ గూ చిరిగి చాటైపోని.